నిజంగా కని విరిగే సందర్భాలైతే మనమైతే చూస్తా ఉన్నాము. ఈరోజు మదీనాగూడలో ఉన్న షేర్లింగంపల్లి దగ్గర ఉన్న పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మవారు పాలు తాగుతుందని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నిజంగా వాస్తవం అవాస్తవం అని తెలుసుకోవడానికి అయితే ఇక్కడ దాకా రావడం అయితే జరిగింది. నిజంగానే అమ్మవారు మేము కూడా తాపించాం, పాలు అయితే తాగుతా ఉంది. ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో అయితే మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడ చూడని అద్భుతాలు అయితే ఇక్కడైతే అమ్మవారు అయితే పాలు తాగుతా ఉన్నారు. సో మాట్లాడదాం. ఈయన గుడికి పూజారి, వీళ్ళకి వ్యవస్థాపకుడు, అంటే గుడి కట్టించిన వ్యవస్థాపకుడు. సో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే తమ్ముడు. ఎట్లా అండి మీకు అమ్మవారు పాలు తాగుతున్నారని మీకు ఎప్పుడు తెలిసింది? 3 రోజుల కింద పంతులకి తెలిసిందంట తమ్ముడు. తెలిసిందంటే మనకు నిజమా అవద్దమని పంతులు అనుకుని మనకేం చేశాడంటే నిన్న చెప్పాడు. తాగలేదనుకో చెప్తే బాగుండదని మాకు నిన్న చెప్పాడు. మన పిల్లలు ఇద్దరు పంతులతోటి మన పిల్లగాడు వచ్చిండు, ఇద్దరు కలిసి అభిషేకం చేసిన తర్వాత తాపితే తాగుతుంటే అప్పుడు మా ఇంటికి ఫోన్ చేసి అప్పుడు నాకు చెప్పారు, ఈ గుడికి ధర్మకర్త నేనే నాన్న, దాని గురించి మనకు చెప్తే మేము పిల్లలతో సహా వచ్చి మేము కూడా మొత్తం తాపాం. మన్మలు అందరు వచ్చి తాపితే తాగుతుంది. తాగిన తర్వాత మనం అప్పుడు నమ్మక అయింది, అమ్మ మన చేతోటి తాపితేనే తాగుతుంది కదా, అందరికి కూడా చెప్తే బాగుంటదేమో, ఇంత మంచిది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అందరికి ఊరు పెద్ద మంత్రులకు చెప్తే ఒక్కొక్కరు చెప్పుకొని వచ్చారు నాన్న. ఎన్ని రోజులు అవుతా ఉంది? మీరు ఎన్ని రోజుల నుండి గమనించారు? అసలు ఎట్లా గమనించారు? నేను లేదు నాన్న, పంతులు చెప్పాడు నాకు. అంటే నిన్ననే చెప్పాడు. 3 రోజులు అయినట్ట. ఆయన 2 రోజులు నైవేద్యం పెడతాడు కదా నాన్న, పెట్టినప్పుడు తాపుతాడు, నీళ్ళకి తాపుతారు కదా, అప్పుడు ఆయనకు తాగిందంట. చెప్పలేడు మనకు. ఎందుకు చెప్పలేడు అంటే చెప్తే బాగుండదు, మళ్ళా వాళ్ళకి చెప్తే తాగకపోతే బాగుండదు అని చెప్పి నిన్న వచ్చేది. నిన్న సంధి చూస్తే తాగుతున్నాను. మాకు కూడా ఊరందరికి సంతోషం ఉంది, మా గ్రామానికే సంతోషం ఉన్నది. అమ్మ మన చేతితో తాపితే తాగుతుంది కదా, ఏంది మనకేం తెలియదు నాన్న, అంతా తాగుతుందంటే మన చేతులు ఏం లేదని మా అమ్మని కోరుకుంటున్నాం. నిజంగా ఇది ఎవరికైనా ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటుంది. మరి ఈ ఆశ్చర్యమైన సంఘటన మీ ఊర్లో జరుగుతా ఉంది, అసలు ఎలా మీరు అనుకుంటారు? ఇంతకు ముందు కూడా కొంతమంది నమ్ముతలేరు కూడా. ఎవరైనా సాధ్యమే కదా నాన్న, నిజమా అవుతామా ఎట్లా తాగుతుంది అని కొంతమంది అంటున్నారు. లేదు నిజమే మేము తాపుతున్నామని కొంతమంది అంటున్నారు. మీ అసంటోళ్ళని కూడా వచ్చినాక మేము తాపమంటున్నాం. ఎందుకు తాపమంటున్నాం అంటే మీకు కూడా చూస్తే బాగుంటుందని, మీ గురించి కూడా మేము కోరుకుంటున్నాం నాన్న. మీరు కూడా తాపి చూస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం నాన్న. ఇప్పుడు పురాణం గుడి, ఇప్పటి గుడి కాదు, తాతల కాలం గుడి. అంటే ఈ గుడి కాదు, బండల కింద ఉండాలి. నిజంగా ఇది మనకు బ్రహ్మం గారు కూడా ముందు చెప్పడం అయితే జరిగింది. నిజంగా మరి అవే జరుగుతున్నాయి అనుకోవచ్చా? అదే నాన్న, నేను కూడా అనేది అదే. బ్రహ్మం గారి చరిత్ర ఏముందంటే రాబోయే కాలాన విగ్రహాలు పాలు తాగుతారు అమ్మలు అని చెప్పాడు. అదే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అది మా ఊరికి కూడా చాలా మంచి దేవత మా పోషమ్మ తల్లి. చాలా మంచి అంటే చాలా మంచి, ఎవరికి హాని కలిగిదాము. ఇప్పుడే కాదు, అప్పటి కాలం సంది కూడా మాకు చాలా మంచిది. నిజంగా బ్రహ్మం గారు ఏదైతే కాలజ్ఞానంలో ఏదైతే పొందుపరిచినట్లయితే విగ్రహాలు దేవతలు కూడా పాలు తాగుతాయని చెప్పారో